హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొబ్బరి పాలతో రైస్ చేయబోతున్నాను. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. అందులో వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ టైం పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో ముక్కలన్నీ వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్ట్రైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు పాలని సపరేట్గా వచ్చేస్తుంది. తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని బీన్స్ లేదంటే మీ దగ్గర ఏమైనా వేరే వెజిటేబుల్స్ ఉంటే దాన్ని కూడా తీసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేడైన తర్వాత హోల్ స్పైసెస్ చెక్క, లవంగాలు, ఆకులు, జీరా వేసుకోవాలి. తర్వాత వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేయించాలి. తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దాన్ని నీట్గా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ పెట్టేసేయాలి. మూత వేసుకోవాలి కుక్కర్కి. సో ఒక 2-3 విజిల్స్ వస్తే రైస్ రెడీ అయిపోతుందండి. సో ఓపెన్ చేసి చూస్తే ఎంతో ఇష్టమైన రుచికరమైన కోకోనట్ రైస్ రెడీ. ఈ రైస్ని మీరు చట్నీతో తినచ్చు, కుర్మాతో తినచ్చు, చికెన్తో తినచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.